హాయ్ అండి. ధూమ్ధామ్ సెప్టెంబర్ 13 మీ ముందుకు వస్తుంది. ధూమ్ధామ్ టీం అంతా మిమ్మల్ని కలవడానికి ఈరోజు వచ్చాం. వి విల్ ఆల్ చిట్ చాట్. సో ముందుగా మా డైరెక్టర్ గారు సాయి కిషోర్ గారు మాట్లాడతారు. అబ్బా, ఇందాక పొద్దు నుంచి ఇదే ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాం, చాలాసేపు మాట్లాడాము. ఇప్పుడు వచ్చారు, అడగండి. బట్ చూసే వాళ్ళకి పొద్దున్న చేశారా ఎన్ని చేశారో సంబంధం లేదు కదా. సబ్ టైటిల్స్ ఏం పడవు సార్ డైరెక్టర్ గారు. సో మీరు ఫ్రెష్గా ఇప్పుడు చెప్పేయచ్చు. అది చెప్పండి, ఏం గురించి మాట్లాడి చెప్పండి మీరు. మన సినిమా గురించి అండి. ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేస్తున్నారు, చెప్పండి సార్ మన సినిమా గురించి. అసలు మన సినిమా ఎందుకు తీయాలనిపించింది, ఎలా తీయాలనిపించింది, అసలు ఎట్లా స్టార్ట్ అయింది? సార్ మొట్టమొదటి సినిమా స్టార్ట్ అయింది మన గోపిమార్ చెప్తారు, ఆయన నుంచి నా దగ్గరకు వచ్చింది. ప్రతిసారి కాదన్నా, అడిగింది ఎలా స్టార్ట్ అయింది అంటే ముందు గోపిమోహన్ గారి దగ్గర నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. సపోర్ట్ చేసిన పాపానికి ప్రతిసారి ఏమన్నా సార్ తిన్నారంటే సార్ గోపాల్ గారు ఇందాక తిన్నారు సార్ అన్నట్టు చెప్పు. మీరు చెప్పండి అన్న, మీరు చెప్తే బాగుంటుంది. ఒక రోజు రాత్రి నాకు 8 o'clock ఇప్పుడు ఫోన్ చేసి గోపన్న ఫోన్ చేసి, అన్న ఒక అర్జెంట్గా ఎక్కడున్నావు అంటే ఇంటి దగ్గర అన్నాను. అయితే రేపు ఒక సబ్జెక్ట్ వచ్చిందన్న, ఒక ప్రొడ్యూసర్ వచ్చారు, ఒక సినిమా చేయాలి అన్నారు. చేస్తా అన్నాను. సరే నువ్వు రేపు ఎన్ని గంటలకు వస్తావు అంటే ఈ టైంకి వస్తాను చెప్పి నేను వెళ్ళాను. నెక్స్ట్ డే కలిస్తే అప్పుడు చెప్పారు ఒక కథ ఉంది, పలానా ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్, పలానా అబ్బాయి హీరో అన్నారు. ఫస్ట్ టైం వెళ్ళి కలిశాను. అదే రోజున రామ్ కుమార్ గారు వచ్చారు, ఆయన పరిచయం చేశారు. సో ఫస్ట్ అంకురార్పణ అక్కడ జరిగింది. అక్కడ నుంచి ఇంకా ఏంటంటే మొత్తం ఈ కథ ఎలా అయితే స్టార్ట్ అయింది. అది ముందు తను ఓకే చేయడానికి ఏంటంటే సెకండ్ హాఫ్లో మీ క్యారెక్టర్ అయిన తర్వాత తనకి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది ఏదో రకంగా తను మ్యాజిక్ చేస్తాడు, ఇది కనెక్ట్ అవుతుంది అని. అక్కడ నుండి మన ప్రవీణ్ వర్మ డైలాగ్స్ అందరూ ఇక కూర్చుని దాన్ని కుక్ చేసాం. బాగా ఎంజాయ్ చేసింది అయితే సిట్టింగు మీ ట్రాక్ రాసేది. ఎందుకంటే మిగతాదంతా నేను ఇంట్లో రూమ్లో కూర్చుని రాసుకున్నాయి, కానీ సిట్టింగ్కి వెళ్ళాం వైజాగ్. వెళ్ళినప్పుడు ఈ ఐడియా తీసుకుని, మీ క్యారెక్టర్ ఐడియా తీసుకుని సెకండ్ హాఫ్ ఇక టోటల్గా ఇక అందరం కూర్చొని బాగా ఎంజాయ్ చేసాం. అదే అక్కడ అయిపోయిన తర్వాత మీకు వచ్చి నెరేషన్ చేసారు. శివరాత్రి అక్కడ జరుపుకున్నాం వైజాగ్లోనే. అక్కడే మీ క్యారెక్టర్ అంతా అక్కడే వచ్చింది. విచిత్రం ఏంటంటే గిరి క్యారెక్టర్ నేను ప్రతిసారి చెప్తా ఉన్నాను రామ్ కుమార్ గారికి, గిరి ఇది రౌడీ క్యారెక్టర్ కదండి, అతను సాఫ్ట్గా ఉంటాడు, పనికొస్తాడో లేదో అన్నట్టుగా ఆయన 2-3 సార్లు అన్నారు. సరే ఎన్నిసార్లు చెప్తాము అనుకుని వదిలేసి మీకు నెరేషన్ ఇస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారని అడిగితే నేను గిరి అనుకుంటున్నానని. అయితే గిరినే. నాకేది ఆ క్యారెక్టర్ ఎంత నచ్చిందంటే గిరి గారు చేయకపోతే నేను చేయననే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అంటే ఆ రేంజ్ నాకు ఇంపాక్ట్ వచ్చింది. అది నాకు విజన్ వచ్చేసింది. నాకు ఆ తర్వాత వేరే ఏ ఆప్షన్ చెప్పినా నాకు ఎందుకు ఎక్కట్లా నాకు గిరి గారు కావాలనేది నాకు అనిపించింది. అది గిరి కూడా చాలా యాదృచ్ఛికంగా వచ్చాడు మా ఇంటికి. నేను తనకి మాకు బాబు పుట్టబోతున్నాడు అనేది చెప్పలేదు. రేపు పొద్దున్నే డెలివరీకి వెళ్తున్నారు. సరే ఇప్పుడు దాకా చెప్పలేదు కదా, రేపు పొద్దున్న సర్ప్రైజ్గా చెప్దాము అనుకుని ఇంటికి వచ్చాడు. సరే ఇంటి లోపలికి తీసుకెళ్లకుండా స్వీట్ ప్యాకెట్ అయితే తీసుకొస్తే సరే రామ్ కుమార్ గారు ఆఫీస్కి వెళ్దామని చెప్పి మీ దగ్గరికి తీసుకొచ్చాడు డివేట్. అలా ఇక్కడ తీసుకొచ్చిన వెంటనే అక్కడ బోర్డు మీద సూదిమల్లి సూరి ఈ క్యారెక్టర్ క్వశ్చన్ మార్క్ కనిపెట్టింది. అది నేను చేస్తాను అని కూర్చున్నాడు. అక్కడ క్వశ్చన్ మార్కులు ఉంటే గిరిగారితో ప్రాబ్లం, అందుకే క్వశ్చన్ మార్క్స్ పెట్టడం మానేస్తారు సార్. అలాగే కన్ఫర్మ్. బట్ అఫీషియల్గా అంటే జెన్యున్గా కెమెరాకి ఇప్పుడు అఫీషియల్గా చెప్పొచ్చు ఏంటంటే ఈ సినిమాలో గిరిగారి క్యారెక్టర్ మీరు నిజంగా షాక్ అవుతారు. ఒక రకంగా చెప్పారంటే రీఇంట్రడ్యూసింగ్ గిరిధర్ అని టైటిల్లో పెట్టినా నాకు హ్యాపీ అని ఫీల్ అవుతాను నేను నిజంగా. అంత థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ గోపిమోహన్ గారు. కాదు వెన్నెల కిషోర్ గారికి చెప్పమని చెప్తున్నాను. డార్లింగ్, ఆయనకి నేను థ్యాంక్స్ ఏం చెప్పను, ఎందుకంటే మా ఇద్దరు జర్నీ చెప్తాను సరదాగా. బిందాస్ షూటింగ్లో కిషోర్ రియాక్షన్కి ఎడిట్ చేసేస్తున్నాను. బిందాస్లో ఒక కొత్త కుర్రాడు ఎవరా అని చూశాను. నేను వెళ్ళి ఆయన చాలా సీరియస్ మోడ్లో ఉన్నాడు. ఈ బయట కెమెరా ముందు కామెడీ కానీ హీ ఈజ్ వెరీ రిజర్వ్డ్, తక్కువ మాట్లాడేవాడు. వెళ్ళి పరిచయం చేసుకున్నాను. అతడు అప్పటి నుంచి మీరంటే ఇష్టం అన్నాను. సో ఐ ఆల్వేస్ లవ్ దిస్ ఫెలో. ఐ విల్ నాట్ టెల్ థ్యాంక్ యూ ఆర్ ఎనీథింగ్ లైక్. ముందు మీటప్ ఇతను స్టార్ట్ చేస్తానండి. ఆయన చెప్పిన కండిషన్స్లో ఒకటి ఏంటంటే
ఒకరోజు క్యారవాన్ మిస్ అయినా పర్లేదు కానీ గిరిధర్ లేకపోతే నేను ఈ రోల్ చేయనని చెప్పారు ఆయన. నేను నిజంగా జోక్ నేను ఖచ్చితంగా చెప్పేసాను, నాకు అంత నచ్చింది ఆ క్యారెక్టర్. ఐఎమ్ వెరీ హ్యాపీ లైక్ ఇట్. ఇంకోటి ప్రతి డికేడ్కి ఒక యాంగ్రీ యాంగ్ మ్యాన్ వస్తుంటాడు యాక్చువల్లీ ఫీల్డ్కి, బాలీవుడ్లోనో టాలీవుడ్లోనో. ఈ డికేడ్లో యాంగ్రీ యాంగ్ మ్యాన్ లేరేంట అనుకున్న టైంలో ఆ లోటు తీర్చడం కోసం మీరు వచ్చారంటే అసలు మా యూనిట్ టాక్ అది అసలు నాది కాదు. థ్యాంక్ యూ. నాకు కూడా ఎప్పుడు కలిసినా నా మొదటి సినిమాలో ఛాన్స్ ఇవ్వలేదు, అంటే కుదరలేదు. ట్రై చేశాను కానీ అనుకోకుండా అవ్వలేదు. ఇంకా అలా ఛాన్స్ అవదే అట్లా వదిలాడు గిరికి. వదిలేండి కొన్ని కారణాల వల్ల, చెప్పకూడదు కానీ కొన్ని కారణాల వల్ల జరిగింది. కానీ ఇదివరకు ఒక సెంటిమెంట్ ఉండేదండి, మీకు తెలుసో తెలీదో. ఈయన ప్రేమంట ఇదేరాలో చేశాడు పెద్ద బ్లాక్ బస్టర్, నాకు నచ్చాలో చేశాడు పెద్ద బ్లాక్ బస్టర్. అట్లా వరుసనే ఆయన చేస్తున్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అనమాట. అందరూ వెళ్ళి గిరిని ఒక సీన్లో అన్నా పెట్టుకుంటే ఈ సినిమా హిట్ అవుతుంది అని చెప్పి సెంటిమెంట్గా వెళ్ళి పెట్టుకునేవారు తెలుసా. అవును, బిగినింగ్ డేస్లో. ఇప్పటికీ అది రన్ అవుతుంది అనుకోండి. బట్ అదే ప్రాబ్లం ఏంటంటే ఒకటే సీన్లో ఉండాలంటారు మళ్ళీ బ్లాక్ అదేదో ఆ ఫుల్ ఎంతో ఉండంటే బాగుండేది. తర్వాత నేను కూడా మొట్టమొదటి కోడేటర్గా పనిచేసినప్పుడు ఆయన సినిమాలోనే ఆయన క్యారెక్టర్, ఆయన చేసిన క్యారెక్టర్ నేను కోడేటర్ అయ్యాను. డైరెక్టర్ కూడా ఎలాగైనా సరే నా సినిమాలో నేను చాలా ట్రై చేశాను. మొదటి సినిమా అప్పుడు కుదరలా. అక్కడ నుంచి నన్ను గత 5 సంవత్సరాలుగా ఎప్పుడు కనబడ్డా నాకు క్యారెక్టర్ లేదు, మంచి క్యారెక్టర్ కావాలి, ఎప్పుడు ఇస్తాను అంటున్నారు అనమాట. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. నేను వేరే చోట పని చేసినా కానీ నేను పెట్టలేకపోయాను. ఈ సినిమాతో నాకు జీవితం ధన్యమైపోయింది. తను ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయాడంటే ఈజ్ వెరీ వెరీ సాటిస్ఫైడ్ క్యారెక్టర్తో. మొన్నది చెప్పాను, నెక్స్ట్ సినిమాలో కానీ క్యారెక్టర్ లేకపోయినా ఇంకో 5 years వరకు చెప్పుకోగలను, పర్లేదు మొన్న ఇచ్చాం కదండి ధూమ్ధాంలో అన్నట్టుగా ఆ క్యారెక్టర్ తను డెఫినెట్లీ ఇస్తే మంచి క్యారెక్టర్ ఇవ్వండి. మళ్ళీ నాకు అదొక గొడవ. డెఫినెట్లీ నువ్వు అన్నట్టు ఆ మెరుపు వేషాలు వద్దని. ఎందుకంటే చాలా ఆర్టిస్టిక్ కెరియర్స్కి ఏంటంటే బిగినింగ్లో 1-2 సీన్లు మంటలు పుట్టిస్తే బాగా చాలా బాగా యాక్ట్ చేస్తే వాళ్ళకి లైఫ్ అయిపోద్ది. నాకు అలా కాదు. నాకు ఇంకా ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో 2-3 సీన్లు చేస్తే ఆ 2-3 సీన్లకే పిలుస్తానికి ప్రిపేర్ అవుతారు. ఆ ట్విస్ట్ మంచి క్యారెక్టర్ ఉందండి, ట్విస్ట్ మీరే ఓపెన్ చేస్తే అని మొదలు పెడతారు. వద్దండి నాకు ఇక్కడ టైప్ కాస్ట్. ఫస్ట్లో పెళ్ళికొడుకు వేషాలు అన్ని పెళ్ళికొడుకు అంటే గిరి గుర్తు వచ్చేవాడు. ఆయన పిలిచి ఒక టైంకి వచ్చేటప్పుడు నాకు పెళ్ళికొడుకు వేషం నేను చేయనని చెప్తాను. గిరి ఇంకోటి నీకు అంటే ఆ టైంలో ఇష్యూ ఉండింది, మీరు చాలా అందంగా ఉంటారు యాక్చువల్గా. అది మీకు కూడా తెలుసా విషయం, అది కూడా ప్రాబ్లం. అది కాదు, అందమైన శాపం కదా. ఇప్పుడు అప్పుడు సార్ అంటే ఆ టైంలో నిజంగా ఫ్రెండ్స్లో ఈయన చాలా అందంగా ఉండేవాడు. మనకి తెలిసిపోతుంది కొంచెం వెయిట్ పెద్ద హీరోలు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుండే. అదేం లేదు కానీ నాకు స్పేస్ రాలా. అంటే హీరోస్ పక్కన కామిక్ రోల్కి దానికి నాకు ఎక్కువ స్పేస్ రాలా. అది ఐఎమ్ నాట్ మేబీ డామినేట్ చేసేస్తారని వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అవడం ఏమీ కాదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అదే లెందీగా బాగా చేస్తే మనకు పేరు వస్తుంది. ఈ సినిమాలో హ్యాపీ కదా, ఈ సినిమాలో అయితే 1000% హ్యాపీ. కానీ ఏ మాట కాబట్టి సార్ రైటింగ్ మీరు సూపర్గా రాసిన రోల్ని వేరే లెవెల్ తీసుకెళ్ళాడు సార్ నిజంగా. ఇంకోటి బెనర్జీ క్యారెక్టర్ కూడా డౌట్లో ఉండేదండి. ఎన్నిసార్లు బెనర్జీ అని చెప్పినా కానీ రామ్ కుమార్ గారికి ఏంటంటే అలా కాదండి, మీరు చెప్తున్న క్యారెక్టర్స్ బ్రదర్స్, ఈ క్యారెక్టర్లకి బెనర్జీ గారు ఆ క్యారెక్టర్ సూట్ అవుతారు, ఇంకొక బెటర్ ఆలోచిద్దామని అంటూ ఉన్నారు ఆయన. మీకు వచ్చి చెప్పేదాకా మేము డెసిషన్ తీసుకోలే ఎవరిని పెట్టాలి, మీకు వచ్చి చెప్పాం. అప్పుడు ఈ క్యారెక్టర్ బెనర్జీ అంటే బెనర్జీ ఈ డైలాగ్ వేయొచ్చా మీరు అని, ఈయనైతే ఇక సూపర్ అండి బెనర్జీ గారు చేస్తున్నారు కదా అని మీరు కన్ఫర్మేషన్ అడిగిన. నేను కూడా గిరి బెనర్జీ గారు చేయకపోతే క్యారెక్టర్ నిజం. అంటే ఈ రెండు ఉండాలి అంటే ఎందుకంటే దానికి తగ్గ ఇప్పుడు ఎందుకంటే ఇది ఈ ఇంటర్వ్యూ సినిమా రిలీజ్ తర్వాత చెప్పుంటే ఈజీగా అర్థమయ్యేది. రిలీజ్ ముందు కాబట్టి కన్ఫ్యూజింగ్ ఉంది వాళ్ళకు కూడా చూస్తాను నాకు తెలుసు. కానీ బెనర్జీ గారు ఎందుకు బెనర్జీ గారు చేయాలనేది మీరు ఆ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అలా ఎస్పెషల్లీ కొన్ని డైలాగ్స్ ఆయనకే చెప్పాలి. సో యాక్చువల్గా మీ సీను బెనర్జీ గారి సీన్ జరుగుతున్నప్పుడు కూడా చాలాసార్లు రీటేక్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ సీన్ ఎంత ఫన్నీగా ఉందంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు అందరూ నవ్వేస్తున్నారు. సో మళ్ళా 2-3 టేక్స్ అయినాయి అసలు. మీకు ఎలా అనిపించింది ఫస్ట్ మూవీ స్టోరీ వినగానే మీకు? అంటే ఫస్ట్ యాక్చువల్గా నాకు అంటే కోవిడ్ టైంలో కొంచెం అంతా లాక్డౌన్ ఆ సినారియో ఉన్నప్పుడు మనకి ఈ రిపీట్ వాల్యూ ఉండే కామెడీ మూవీస్ ఎంత లైక్ హౌ ఇంపార్టెంట్ దే ఆర్ అనేది నేను అనుకున్నా. సో ఆ కైండ్ ఆఫ్ స్టోరీ ఒక కైండ్ ఆఫ్ మూవీ చేద్దాం అనేది ఫస్ట్ ఫిక్స్ అయ్యాను. సో ఆ టైంలో కరెక్ట్గా గోపి గారు పరిచయం అయ్యి ఆయనకి అడిగాము. అంటే ఆయన ముందు నుంచి డాడీతో పరిచయం ఉన్నది. సో
సో ఆ టైంలో ఏదో డిస్కషన్స్ మధ్యలో మీరే ఒక కథ ఇలా ఈ టైప్లో ఇవ్వచ్చు కదా, మీ స్టైల్ ఆఫ్ కామెడీలో కావాలి అని అంటే ఓకే సరే. ఫస్ట్ కొంచెం హెసిటేట్ చేశారు యాక్చువల్గా. ఫస్ట్ కొంచెం ఏదో వేరే ఒక 2-3 స్క్రిప్ట్లు గట్రా డిస్కస్ చేసి, నేను వేరే ఏవో కొన్ని కొరియన్ సినిమాలు అటు ఇటు డిస్కస్ చేసే ఫైనల్గా ఈ స్క్రిప్ట్ అనేది లాక్ అయింది అన్నమాట. ఓకే. అది సో ఫస్ట్ షెడ్యూల్ యూరోప్లో జరిగింది కదా? పోలాండ్. పోలాండ్ ఎలా జరిగింది పోలాండ్ షూట్? ఏంటి సమ్ స్పైసీ నైస్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయి అక్కడ ఏమన్నా? యా ఆఫ్ కోర్స్ మెనీ. ఒక చిన్న హ్యాంగ్ ఓవర్ లాంటి ఇన్సిడెంట్ కూడా జరిగింది, కానీ దానికి ఇంకా ఇవాళకి నాకే క్లారిటీ లేదు, ఎందుకంటే ఆ ఇన్సిడెంట్లో అయితే నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. బట్ అది మేబీ నెక్స్ట్ టైం మనందరం కలిసినప్పుడు వేరే ఆర్టిస్టులను అడగాలి. వేరే ఆర్టిస్ట్ ఉంది అక్కడ, ఒక వేరే టైటన్ ఒక అమ్మాయిని అడుగుదాం. చెప్పండి పోలాండ్ షూట్ ఎలా జరిగింది, బాగా ఎంజాయ్ చేస్తాను. మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. మీకు అసలు ఓవరాల్ కొంచెం మాట్లాడండి మూవీ గురించి ఏదైనా మీరు. So after a very long time, I got a commercial entertainer. Post COVID, I've been doing a lot of offbeat films. So this was the first commercial entertainer that came my way. So I just After Odila, I think. Yes, I've been doing more offbeat. You got very good name for Odila. Thank you. So after that, I have been doing a lot of offbeat, not so commercial projects. So I wanted to do commercial projects as well. So this came my way. After doing this, I realized I'd forgotten how easy it was to be a commercial. How little you have to work. You were enjoying it. I had a blast. This was a paid vacation for me. I went to Europe for a month, chilled, did my work. I enjoyed. I went out. I chilled with the team. This was the best crew I'd ever been a part of. I didn't want to come back towards the end. So I had a blast. And after that, the next was you were a part of the film. Then there were multiple other people who were part of the film. So that was local vacation. Then I also got an international vacation in the film. Some tiny tidbits about our hero Ji and then director Ji. Director sir, so first I'll start with him. He was the most reserved person, not reserved, everyone else was having a vacation, having a blast. He was always very involved in the scene. Yeah, కొంచెం బాగా passionate. I was like, wow, I'm ashamed that I don't have this kind of passion. I'm just doing it as a Basically job. ఏదైనా చిన్న వేరే కాన్వర్సేషన్ మాట్లాడలేము ఇంతోటి. ఏ కాన్వర్సేషన్ ఉన్నా మళ్ళీ సినిమాకే వస్తారు అనమాట. Yeah. And then I said, okay, this हमको ऐसे. Then I was feeling almost unprofessional कि बार-बार मैं ही digress कर रही, मेरे को पैसे नहीं दे रहे, क्या मैं ऐसे क्यों? 2 positive things about our hero and 2 negative things. 2 positives. First positive is he's very in his zone. So his hairdresser was a very good friend of mine. So a lot of actors would have a problem if their staff chilled with other people too Oh much. really? I didn't know. Okay. But Sonia and I were having a picnic of our own, and he never minded that, and I really appreciated that about him, because he would let us have our own picnic without getting bothered. And second, he loves he loves movies. Kitna bhi mein time pass, you know what happened on set, who did this, he's not interested in anything. He's just interested in talking about the movie. So that one-dimensional focus he has, which I don't have. Lovely. Great, super. Negative. Negative, దీస్ ఆర్ ఆల్సో ద నెగటివ్స్ యూ సెడ్. sometimes I think you can relax a little bit. Sometimes I think you should relax a little bit. And second, इतना गैप हुआ मतलब नेगेटिव नहीं है. nahi bas डायरेक्टर के बारे में. positives. Positives and negatives. Positives is he's very calm, and he is very manipulative. He can make you do anything. Like, అది నిజమే సార్. నవ్వుతూ కదా? చాలా మాయ చేసేస్తాడు. మీరు నిజంగా Not in a bad way manipulative. Like he can convince you to do anything. అవును. మాస్టర్ బ్రెయిన్ విత్ ఇన్నోసెంట్ ఫేస్. చాలా. Yes. అంటే అడిగే పద్ధతి ఎట్లుంటారని ఇంపాసిబుల్, అక్కడ నో రాదు ఇంకా. Like you will feel bad about saying no to him. నా క్యారెక్టర్ విషయంలోకి వస్తే నేను ఒక ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకు. బట్ ప్రాబ్లం ఏంటంటే యూజువల్గా ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకు అనే సన్నివేశాలు ఎలా ఉంటుందంటే ప్రీ క్లైమాక్స్లో వచ్చి క్లైమాక్స్లో ఇలాంటి హ్యాండ్సమ్ హంక్స్ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంటారు అనమాట. ఆ తర్వాత నాకు చిన్న ఎక్స్ప్రెషన్ మీద కట్ అయిపోతుంది. బట్ ఈ సినిమాలో కనుక నా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్గా రాశారు గోపి గారు. నేను అంటే ఒక రకంగా చెప్పండి నా కెరీర్లో వన్ ఆఫ్ మై బెస్ట్ రోల్ అనుకోవచ్చు. అంత హ్యాపీగా ఫీల్ అయ్యా షూట్ చేసిన తర్వాత. ఈ పెళ్లి కొడుకుకి బేసిక్గా ఒక చిన్న క్యారెక్టరేషన్ మూవీ ప్లాట్ చెప్పుకొని చెప్తానండి. వీడికి ఒక చిన్న రిక్వైర్మెంట్ ఉంటుంది. సింపుల్ సింగిల్ లైన్లో అయిపోయింది ఈ క్యారెక్టర్కి పాపం ఒక చిన్న రిక్వైర్మెంట్ ఉంటుంది. వాడు ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయితే నేను చాలా హ్యాపీ అని కోరుకుంటుంటాడు. అది ఎవరు చేయలేదని వాడికి బాధ. ఆ బాధలోంచి వచ్చిన కామెడీయే చాలా చక్కగా
చాలా హిలేరియస్గా రాశారు. అండ్ రియలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు అండ్ నిజంగా కన్సిడర్ చేసినందుకు. వెరీ వెరీ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండి. థ్యాంక్ యూ. ఇంకో తమ్ముడు, నేను షూటింగ్ చేశాను కదా, ఫస్ట్ డే మీ షాట్ ఎప్పుడైతే కార్లు దిగి అలా లెగ్ గెడ్డన్ అవుతున్నప్పుడే అక్కడ నవ్వాను నేను. ఫస్ట్ టైం అనమాట. ఎంతో ఆల్రెడీ మామూలుగా ఫినిషింగ్ చేశాం కానీ ఐ వాజ్ ఎంజాయ్డ్ అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయింది సీన్ మొత్తం. క్యారెక్టర్ టోటల్ షూటింగ్ డేస్ అంతా అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. సెకండ్ హాఫ్ నేను సర్ప్రైజ్ ఫీల్ అయింది. సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే దాంట్లో ఆయన మెట్లు దిగుతూ వస్తాడు కదా, బాబాయ్ ఏంటి యు ఆర్ మై గాడ్ అది అని చెప్పి లెట్ మీ టాక్ బాబాయ్. అవన్నీ ఆయన ఇంప్రూవైజేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ సభాముఖంగా నేను బెనర్జీ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తాను సార్. నాకు పర్సనల్గా ఈ సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుద్ది ఆడియన్స్కి, నాకు పర్సనల్గా చాలా సపోర్ట్ చేస్తారు బెనర్జీ గారు. థ్యాంక్ యూ. యాక్చువల్గా కోఇన్సిడెంటల్గా ఏంటంటే ఫస్ట్ రోజు నన్ను పిలిచింది, ఆ రోజు నా బర్త్డే. మీకు బర్త్డే గిఫ్ట్ ఇస్తారని చెప్పి, అంటే గోపి గారు సాయి గారు వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో పరిచయం, వెల్ విషర్స్, ఫ్రెండ్స్. సో బర్త్డే ఈవినింగ్ ఈయన పిలిచి బర్త్డే గిఫ్ట్ ఇస్తారని చెప్పి చెప్పారు. ఆయనకి తెలియని ట్విస్ట్ ఏంటంటే మార్నింగే గిఫ్ట్ గోపి గారు ఆల్రెడీ చెప్పేశారు నాకు యాక్చువల్గా. సో స్టార్టెడ్ ఆన్ మై బర్త్డే అండ్ ఎంజాయ్డ్ ఎవ్రీ డే లైక్ ఎ ఫెస్టివల్. అండ్ కమింగ్ టు కిషోర్ గారి సీన్స్, ఆబ్వియస్లీ అందరిలాగే నేను కూడా బాగా ఎంజాయ్ చేసింది. రాస్తున్నప్పుడు, తీస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు. ఫుల్ క్రెడిట్ గోస్ టు దీస్ టూ టైటన్స్ విత్ యువర్ వర్డ్. అండ్ మిమ్మల్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు 5-6 years బ్యాక్, గుర్తుందో లేదు, యు ఆర్ రైటర్స్ డిలైట్ అండి అని చెప్పాను యాక్చువల్గా. అది ఎవ్రీడే మీతో ఒక సీన్ కూడా యాక్ట్ చేశాను. ఆ సీన్ ట్రిమ్ అయిపోయింది. ఈ సినిమా వేరే మీరు కూడా ఉన్నారు కదా. యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ అ డిలైట్ యాక్చువల్లీ. అండ్ మై ప్రొఫౌండ్ థ్యాంక్స్ టు గోపి గారు. యాక్చువల్లీ హీ ఈస్ ద వన్ హూ సెలెక్టెడ్ మీ ఫర్ దిస్ మూవీ. అండ్ సాయి గారితో ఆబ్వియస్గా కొన్ని మేజర్ సీన్స్కి అయితే వీ పర్సనల్లీ పొద్దున అనుకునే వాళ్ళం, ఈ సీన్కి గుర్తుందన్నా పొద్దున గోపి గారు వస్తే బాగుంటుంది ఈ సీన్కి. ఎందుకంటే కొన్ని సీన్స్కి ఎలా ఉంటుందంటే రాసిన తర్వాత మనకు కొన్ని ఆ మోడ్యులేషన్ కొన్ని ఉంటాయి యాక్చువల్గా, కొన్ని పాజెస్, అది సార్ ఉంటే కరెక్ట్గా మనకి కన్వే అయిపోతుంది. ఎందుకంటే మనం వేరే మీటర్లో వెళ్తుంటాం, మనకే అనిపిస్తుంటుంది ఇది రాసింది కరెక్ట్ మీటర్ అయినా. లక్కీలే సార్ మెయిన్ సీన్స్కి మీరు వచ్చారు. ఎస్పెషల్లీ నాకు ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అని నాకు బాగా వెళ్ళిపోయింది సార్ రియల్గా. అది ఎక్కడ కూడా మేము అనుకున్న దాన్ని ఒక్క మీటర్ కూడా అటు ఇటు వెళ్ళలేదండి, ఎగ్జాక్ట్గా వచ్చింది. అంటే ఆ టైమింగ్ రావడం అనేది చాలా. బట్ ఫుల్ క్రెడిట్ గోస్ టు యూ సార్. మీరు మీ సపోర్ట్ అసలు ఓకే టేక్లే మనం 3 నెలలు తీసుకున్నాం, మీరు చిన్న రెండు ఇచ్చారు, మీరు దానికి రీజన్స్ కూడా నాకు భలే చెప్పారు యాక్చువల్గా. మీరు ఇప్పుడు ఫైనల్గా కాపీ రెడీ అయిపోయిన తర్వాత చూస్తారు కదా, మీరు చూసిన దాంట్లో డబ్బింగ్ చెప్పింది ఒక ఎత్తు, మీకు ఆర్ఆర్తో కూడా కామెడీ తీసుకొచ్చారు. అది సుందర్ గారితో కూర్చొని ఆయన ఫస్ట్ ఏదో కొట్టేసిన కళా కాదు సార్ ఇది, ఇట్ ఈస్ నాట్ ఎ సీరియస్ ఫిలిం, దీన్ని ఈయన ఒక హీరో లాగానే ట్రీట్ చేయాలి, బట్ ఇన్ ది ఎంటర్టైనింగ్ హీరో క్యారెక్టర్ అన్నట్టు. అంటే ఇప్పుడు హీరో రొమాన్స్ చేస్తూ ఉంటాడు, తిను రొమాన్స్ చేస్తాడు, బట్ తిను రొమాన్స్లో చిన్న కామెడీ రావాలి, ఆయనకేమో మెలోడీ కొట్టండి, ఈయనకి కొంచెం ఫన్ వచ్చేటట్టుగా. మీ ఇప్పుడు ఆ అమ్మాయితో సీన్స్ ఉన్నాయి కదా, ఆ సీన్స్ కూడా విపరీతంగా నవ్వుతున్నారండి. మన రాధాకృష్ణ గారి డిటిఎస్ ఆయన చూసి చాలా బాగుందండి అసలు ఇది అని సెకండ్ హాఫ్ చాలా బాగా కూడారు. నేను ఐఎమ్ కన్విన్స్డ్ అన్న. ఇప్పుడు ఇంకోటి, మీ క్యారెక్టర్ కోసం పెళ్లి కూతురు గురించి చాలా వెతికాం అమ్మాయిల్ని. అంటే ఇందా చెప్పారు ఒకరి ఉంటుంది, ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, సో ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా కావాలని చెప్పేసి అందుకొరకే అలాంటి కొంచెం అంటే నా పర్సనల్ రిక్వైర్మెంట్ కాదండి, క్యారెక్టర్లో మళ్ళీ వాళ్ళు నాకు అలాంటి రిక్వైర్మెంట్ వెళ్ళేవాళ్ళు బాబు. క్యారెక్టర్లో ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, నా రిక్వైర్మెంట్ అనుగుణంగా వాళ్ళు అమ్మాయి దొరికింది కరెక్ట్ సరిపోయా, అయితే కావాల్సిన రిక్వైర్మెంట్ అమ్మాయి దొరికింది. కానీ ఒక 200 మందిని ఆడిషన్ చేసి ఉంటాడండి. అవునవును, నేను చెప్పినప్పుడు ఒకటే చెప్పాను, కొంచెం సాయి కిషోర్ గారి గురించి మనకు తెలిసిందిగా, ఏదో పట్టణ ఒప్పుకోడు. అండ్ మ్యూజిక్ టెరిఫిక్గా ఉంది ధూమ్ధామ్కి. ఈ మధ్యకాలంలో వచ్చిన ఆల్బమ్స్లో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్ నేను ఎంజాయ్ చేసింది. మీ అందరి ఫీలింగ్స్ కూడా చెప్పండి. యా డెఫినెట్లీ, అంటే అసలు మన సినిమాని కాదు, డెఫినెట్లీ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. ధూమ్ధామ్ రేంజ్లో ఉంది మన. అంటే ఫస్ట్ మేము అనుకున్నప్పుడు లిరిక్స్ వినపడట్లేదు ఈ మధ్యన సినిమాల్లో, ఎక్కువగా ఎలక్ట్రానిక్ టోన్ ఉంటుంది కదా, సో లిరిక్కి బాగా ప్రాధాన్యంగా ఉండి అందరికీ స్పష్టంగా వినపడేటట్టుగా మనం రాయించుకుందాం అనేది మొదట ఫిక్స్ అయిందండి. దానివల్ల మన మెలోడీస్ అన్నీ కూడా వినటానికి చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి అందరికీ.
రాఘవేంద్రరావు గారు చెప్పింది కూడా ఆయన విని కూడా అన్నారు. ఆయనకి మర్చిపోయిన రాఘవేంద్రరావు గారు సాంగ్స్ లవర్ కదా, ఆయన ఫస్ట్ ఈ ఫస్ట్ సాంగ్ సార్తోటే ఓపెన్ చేశారు కదా, అంటే థర్డ్ సాంగ్ టమాటా బుగ్గల పిల్ల. అవును. టమాటా బుగ్గల పిల్ల సాంగ్ చేసే ముందు గోపిసుందర్ గారు ఎలాగండి ఈ సాంగ్ మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేదో అడిగారు. అడిగితే మేమందరం కూర్చుని ఎలా చేద్దామంటే జగదేగుడు అతిలో సుందర్లో ఒక సాంగ్ ఉంటుందండి, అబ్బని తీయని దెబ్బ, ఇలాంటిదని. ఆయనకి పెద్ద తెలుగు సినిమాల మీద బట్ చూసిన తర్వాత ఇది చూశాను, నాకు వినదంటే ఇలాంటి సౌండింగ్ కావాలి సార్ మాకు, అది ఇదని ఇచ్చాం. అన్న తర్వాత టమాటా బుగ్గలు ఇచ్చాం. తర్వాత రాఘవేంద్రరావు గారు ఫోన్ చేసి, అమ్మ ఈ టమాటా బుగ్గల పిల్ల ఉంది, అది భలే కొట్టాడమ్మా, చాలా బాగుంది, విచ్ ఇస్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. రిఫరెన్స్ ఇచ్చిందే ఆయన. అది రిలేట్ అయ్యి ఆ సాంగ్ గురించి ఈ నెక్స్ట్ సినిమాలో హీరోగా కూడా బుక్ చేద్దాం, ఏంటమ్మా ఎంత తీసుకుంటున్నాడు, బయట వాళ్ళకి చేస్తాడా చేయరా ఏంటి మనం అని చెప్పి చాలాసేపు తర్వాత పిలిపించుకుని ఇంకొక సాంగ్ చేశారు, ఇంకొక సాంగ్ లాంచ్ చేశారు. బట్ టమాటా బుగ్గల పిల్ల లిరిక్కి సార్ హెబ్బా తప్పే వేరే హీరోయిన్ ఉంటే దొరికిపోయేవాళ్ళం. అంటే అప్పుడు సడన్గా ఆర్డర్ అనిపించేది హెబ్బా కాబట్టి మనకు అది కరెక్ట్గా చాలా ఆర్డర్ అనిపిస్తుంది. ఇప్పుడు టమాటా బుగ్గల పిల్లని కళ్ళు మూసుకుని ఏంటి సార్ నాకు అమ్మాయి కనబడుతుంది. అప్పుడు కాదండి, అప్పుడు టమాటా బుగ్గలు లాగానే ఉన్నాయి, ఇప్పుడు కొంచెం స్లీక్ అయింది. కాలిఫోర్నియా టమాటో సార్. మల్లెపూల్ టాక్సీకి యాక్చువల్గా ఫస్ట్ ఇన్ చైన్ అన్నారు డాన్స్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్స్ రాదు సార్. నాకు డాన్స్ రానప్పుడు నాకు ఏంటంటే ఎందుకు మళ్ళీ కొరియోగ్రాఫీలకు ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు నాకు ముందే ఈనాడు మీరు తిప్పితే వన్ కాల్ షీట్ అవుద్ది. సో అందుకే నేను ముందే ఓపెన్గా చెప్పేసి నాకు డాన్స్ రాదండి, మీరు మళ్ళీ అక్కడ వెళ్ళి కష్టపడి మళ్ళీ మీరు నేను ఒక 10-12 టేకులు తీసుకొని చేస్తే బాగోదని చెప్పిన తర్వాత నాకు యాజ్ యూజువల్ మళ్ళీ సాయి కిషోర్ గారు ఫోన్, ఆయనకు చిన్న టోన్ ఉంటుంది ఫస్ట్ తమ్ముడు అని మెల్లగా స్టార్ట్ చేస్తుంది. తమ్ముడు అనగానే మనకు ఆటోమేటిక్గా నేను ఆయన సొంత తమ్ముడిని అని తెలియకుండా చిన్న ఫీలింగ్ క్రియేట్ చేశాను, అంబియన్స్. ఆ తర్వాత ఏం జరిగింది తెలియదు సార్, నేను డ్యాన్స్ చేస్తాను. తర్వాత నాకు ఏది వినపట్ల బ్లర్ అయిపోయింది, నేను డ్యాన్స్ చేస్తున్నాను అక్కడ అంతే. లేదా చాలా అంటే అదే నాకు బాగా గుర్తుంది, అన్న నేను డ్యాన్స్ చేయలేనన్నా, నేను కావాలంటే నా ఎక్స్ప్రెషన్ తీసుకోవాలి అంతే తప్పితే వద్దు అని చెప్పిన తర్వాత ఎప్పుడైతే సాంగ్ విన్నారో ఆటోమేటిక్ సాంగ్ ఒకటి. అండ్ మంగ్లీ గారు అసలు వేరే సడన్గా ఏం వైబ్ అసలు ఆమె తీసుకొచ్చారు ఆ సాంగ్కి. ఆమె బయటకు వచ్చి ఏమండి వెన్నెల కిషోర్ గారు ఇంత మంచి డాన్సరు, చక్కగా బాగుంది కదండి, ఫస్ట్ ఏంటి మీరు అలా అన్నారు అని. అంటే ఆమెకు తెలియని విషయం ఏంటంటే నేను మొత్తం ఆమె కాపీ చేస్తున్నాను, డాన్స్ చేస్తాను, ఎక్స్ప్రెస్ తీసుకుంటాను. చాలా బాగా చేస్తుంది. సో ఫైనల్గా అదే హైలైట్ అయింది, మీరు ఎప్పుడు డాన్స్ చేయలేదు, ఫస్ట్ టైం థ్యాంక్ యూ. అదే ఆల్మోస్ట్ 40 లక్షల వ్యూస్ దాకా. అవును, 4.5 మిలియన్ ప్లస్ రీల్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 20,000 రీల్స్ చేశారు. చాలా రేర్ కాంబినేషన్ అండి, విజువల్లీ అండ్ ఆడియో వైజ్ రెండు కూడా మంచి సాంగ్స్ మనకి సినిమాకి పడ్డాయి. రియల్లీ లక్కీ యాక్చువల్గా. టమాటా బుగ్గలేమో ట్రెండింగ్లో ఉందండి ఇప్పటికి, మంచి దీంట్లో. అన్న మీకు నుంచి చిన్న విషయం నేను చెప్దాం అనుకున్నా, అది ఎందుకో దిస్ రైట్ ఆపర్చునిటీ అనుకుంటా. సాయి కిషోర్ గారు ఫస్ట్ నాకు ఎలా కలిశారన్నది చిన్న ఇన్సిడెంటే. నాకు దూకుడు ఆఫర్ వచ్చినప్పుడు అంటే ఆఫర్ అంటే అది చాలా పెద్ద ఆఫర్ నాకు, అది థ్యాంక్స్ టు బిందాస్ వీరపుట్ట గారికి అయినా సరే అందరికీ నేను వెరీ గ్రేట్ఫుల్. అందులో ఆఫర్ వచ్చినప్పుడు సాయి కిషోర్ గారు దూకుడికి కోడేటర్ అనమాట. నాకు ఆ టైంలో అంత ఆ కన్విన్సింగ్ నేను ఇంకా పడిపోయే స్టేజ్కి లేదు, ఇప్పుడంటే మొత్తం పడిపోయా కానీ అప్పటి నుంచి కన్విన్సింగ్ ఉండేది. శ్రీనివేట్ల గారు ఏమన్నారంటే, కిషోర్ ఒకరేం లేదు, మహేష్ బాబు గారి పక్కన అందరు పోలీస్ ఆఫీసర్స్, నువ్వు కూడా కరెక్ట్ హైట్ ఉంది కానీ నీకు చాలా షేప్ అవుట్ ఉన్నావు, నువ్వు బాగా నువ్వు తగ్గాలి ఖచ్చితంగా. అది మాకు టైం కూడా లేదు, ముందే టర్కీలో షూట్ ఉంది, ఆ 3 monthsలో షూట్లో తగ్గలేవు. లేదు సార్ నేను ఖచ్చితంగా తగ్గుతాను సార్, నేను మొత్తం రైస్ మానేసి అన్ని మానేసి తగ్గుతాను, అది అవ్వదు, బట్ తగ్గాలి, నువ్వు ఆలోచించుకో, ఒక లైపో చేసుకుంటే నేను డబ్బులు ఇస్తాను. లైపోలా సార్, లైపో లేదు సార్ అంటే కట్ చేస్తే బయట, తమ్ముడు నీకు తెలియట్లేదు చాలా పెద్ద ఆపర్చునిటీ ఇది డెఫినెట్లీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా కన్ఫర్మ్. ఈ రోలు శ్రీనివాస అవసరావు గారు, ఆలీ గారు వీళ్ళందరూ ఉన్నా సరే నీకు వచ్చింది, అది చాలా అవును సార్, డెఫినెట్లీ గ్రేట్ఫుల్. నా మాటిను, నేను లైపో చేస్తాను సార్, నాకు ఆ కాన్వర్సేషన్ ఇప్పటికి గుర్తుంది. అర్థగంట మాట్లాడాడు, లైపో చేసుకో తమ్ముడు, షేప్ పర్ఫెక్ట్ అయిపోతుంది. కాదండి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తమ్ముడు, లైపోలో పర్ఫెక్ట్ ఉంటుంది, ఆ తర్వాత నీ ఇష్టం మళ్ళీ తినేసి అయిపోయి పెరిగిపో. ఈ మూవీలో మహేష్ బాబు గారు పక్కన ఉండి బాగుంటుందంటే భయం అయిపోయింది సార్. అయితే నేను లేదు సార్, నేను ఖచ్చితంగా తగ్గి చూపిస్తాను. 3 months వరకు కలవలే, డైరెక్ట్ టర్కీలో కలిసి
చూసి ఇంకా పెరిగిపోయింటాను. సో అలా మేనేజ్ చేసి చేసిన సినిమా యాక్చువల్గా. ఇప్పుడు అక్కడ నా స్వార్థం ఏంటంటే చాలామంది చూపిస్తున్నాను, ఎవరు నచ్చట్లా. మహేష్ బాబు గారితో పాటు ఆ రేంజ్ ఉండాలి, ఎవరో దొరకట్లేదు, టైం దగ్గర పడుతూ ఉంది. సెలెక్ట్ చేసి మాత్రం మాత్రం కానీ ఓన్లీ వెయిట్ తప్ప మిగతా వేరే అసలు ప్రాబ్లం లేదు. అందుకొరికి నా బాధ ఏంటంటే ఇంకెక్కడ తీసుకొస్తాం, అసలు అందరూ అయిపోయారు కాబట్టి ఏదో చెప్పి చేస్తే వెళ్ళిపోవచ్చు సార్. నాతో లైవ్ చేస్తాం అనుకున్నాడు. తమ్ముడు ఇంకోటి పోలాండ్ గురించి చెప్పాలి. చెప్పండి. పోలాండ్లో ఆల్ ఆర్టిస్టులు ఆల్ క్రూ బాగా ఎంజాయ్ చేశారు. నేను తప్ప నన్ను తీసుకెళ్ళలేదు, నిజంగా మిస్ అయిపోయాను. ఈవెన్ హెబ్బా అయితే మామూలు పిక్నిక్ వచ్చినట్టుగానే తన హెబ్బాతో పాటు తను అమ్మాయి. But first clarify, I did my job nice. అరే యార్ బాటం సేయింగ్ అదే వన్స్ తను షూట్ అయిపోయిందంటే. బట్ పర్సనలీ నాకెందుకో ఈమె పోలాండ్లో షూటింగ్ ఉందని నువ్వు ఒప్పుకుందని డౌట్. ఐ థింక్ షీ మేడ్ ఒక 100 రీల్స్ చేసి ఉండొచ్చు సుమారుగా. ఆ అమ్మాయి పేరు తన ఏ డ్రెస్లో ఉంటుందన్నమాట. ఇద్దరు పక్క వెళ్ళిపోయి ఏ చిన్న గ్యాప్ దొరికితే ఓ లొకేషన్లో రీల్స్ చేసుకోవడమే. గ్యాప్ లో షూట్ చేశారు బేసిక్లీ. ఆ గ్యాప్ లో షూట్. That's not for my Instagram, that was for Sonia's Instagram. For her Instagram she said I need your following for mine, so I was making reels for her. That's called collaboration. Yeah, it was a collaboration. అవును producers money. So for Sonia we went సెట్లో కూడా చాలా హ్యాపీ. అంటే నేను చాలా మందితో హీరోని పనిచేశాను కానీ నిజంగా అతను చెప్పాను నేను ఎంత కంఫర్ట్ అంటే అంత కంఫర్ట్గా ఇలాగే ఆడుతూ పాడుతూ రీల్ చేసినప్పుడు రెడీ అనగానే పరిగెత్తుకు వచ్చేసి మళ్ళీ షాట్లోకి వచ్చి సేమ్ మూడు అలా ఉండే తమ్ముడు. పోలాండ్లో ఒక సూపర్ యాక్టర్ కూడా జాయిన్ అయ్యారని విన్నాను, నిజమేనా? ఎంతవరకు? ఏంటది? ఒక సూపర్ యాక్టర్ సరస్వతి పుత్రుడు మన శాస్త్రి గారు, మన రామజోగి శాస్త్రి గారు కూడా చేశారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మేము చేసిన 20 days షూట్ అందరూ ఆల్ ఆర్టిస్ట్ అంటే క్రూ కానీ దాని వల్ల సరైన ఫుడ్, మంచి ఫుడ్. తర్వాత అక్కడ ఈవినింగ్ ఒక 4:30కి ఒక విండో చలి స్టార్ట్ అయిపోయాడు. 5:30-6 ప్యాకప్. ఆ తర్వాత ఇంకా అది ఇష్టం బయటకు వెళ్ళి రావడం కాదు. అంటే డే టైమ్ ఎండ, ఈవినింగ్ 4-5 నుంచి ఇలా చలి. దాంట్లో అటువంటి వెదరు అట్మాస్ఫియర్ అందరూ ఎంజాయ్ చేశారు టోటల్. ఇప్పుడు ఎవరు అడిగినా ఈవెన్ ఆయన పేరు ఏం పేరు మన విజయ్ బిన్ని గారు డ్యాన్స్ మాస్టర్ ఎన్నో కంట్రీస్కి వెళ్ళొచ్చారు. ఒక రకమైన ఒక సిక్ మేము వచ్చిన ఒక 10 days వరకు అన్నమాట అదే ఎంటాడుతూ ఉన్నాయి ఆ సంబంధించిన మ్యాటర్. అందరు తన హెబ్బా కూడా అదే ఈ ఫెల్ట్ సేమ్. మళ్ళీ ఎప్పుడు వెళ్దాము అని అడిగారు వాళ్ళు. దట్టు తమ్ముడు ఇంకోటి అక్కడ ఎవరు కూడా ఈ 25 days షూట్ చేసి వెళ్ళాం కదా, అంటే 20 days షూట్ చేసాము. ఫుడ్ విషయంలో ఎవరు ఇబ్బంది పడలా. సేమ్ ఎవరు రామ్ కుమార్ గారు ఎక్సలెంట్ ఫుడ్. రామ్ కుమార్ గారు, రమణి గారు వాళ్ళు ఫుడ్ ఇండియన్ ఫుడ్ అన్నమాట. మంచి బిర్యానీలు అసలు వాట్ ఎవర్. కానీ ఏమాట కావాలి, మీ ప్రొడక్షన్ మాత్రం టెరిఫిక్, వెరీ వెరీ నిజంగా. అంటే ఈ సినిమాలో నేను తెలుసుకుంది ఏంటంటేనండి, ఎక్కువ మంది ఎక్స్ప్లాయిట్ చేస్తుంటారు సినిమా అనేది. సినిమాకి ఏం కావాలో అది మాత్రం వీళ్ళు చేశారు. అంటే ఇంత అయిపోయింది, అంతంత అయిపోయింది. మనం ఇక్కడ ఈయన పక్క నుండి చూస్తూ దేనికి ఎంత అవుతుందని చూస్తుంటే చాలా అంటే ఒక డిసిప్లిన్తో చేస్తే మంచి అంటే ఇలాంటి సినిమాలు ఆయన ఈ సినిమా హిట్ అయితే మాత్రం ఒక 10 సినిమాలు వస్తాయి ఆయన. ఎందుకంటే చాలా డిసిప్లిన్ ఉంది ఆయన ఫాదర్కి. ప్లస్ ఇంత ఆర్గనైజ్డ్గా చేయటం అనేది ఇప్పుడు ప్లానింగ్ మల్లెపూల సాంగ్ ఇంత బడ్జెట్ అని వేసుకుంటే రూపాయి అటు ఇటు కాకుండా అదే బడ్జెట్లో చేస్తారు. అంటే ఓపెన్గా చెప్పారంటే సార్, బయట మల్లెపూల సాంగ్ యాక్చువల్గా చెప్పారంటే బేస్డ్ ఆన్ మీ. సాధారణంగా వాళ్ళు ఏమంటారంటే కంపల్సరీ కిషోర్ అన్ని డేస్ ఉండాలని చెప్పి. అసలు ఎంత బాగా ప్లాన్ చేశారంటే కరెక్ట్ ఏ లిరిక్స్కి కిషోర్ ఉంటాడు, ఏ లిరిక్స్కి మంగ్లీ గారు ఉంటారు, అవన్నీ ప్లాన్ చేసి అదే టైంకి వారిని పిలిచి చేసేసి పంపించారు. ఎంత సూపర్ ప్లాన్ చేశారు. ఫుల్ సాంగ్లో ఫీలింగ్ వస్తుంది మాకు. అది లొకేషన్ ఉంటే ఆర్టిస్టులు ఉండట్లేదు, ఆర్టిస్టులు ఉంటే లొకేషన్ ఉండట్లేదు. ఫైనల్గా అది మాకు 2 days ఉంది లొకేషన్. 2 daysలో ఇంతమంది ఆర్టిస్టులతోటి అన్నీ మేనేజ్ చేసి చేయాలని అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రసాద్ మురళి గారు అన్న ఆయన కూడా 2 days టఫ్ అవుతుంది, చాలా కష్టం, హెక్టిక్ అయిపోద్ది అన్నారు. నెక్స్ట్ డే 6 o'clockకే అంత మీ అందరూ కోఆపరేట్ చేయడం వల్ల డ్యాన్స్లని బాగా చేయడం 6 o'clock అయిపోయి ఎక్స్టెండ్ చేద్దామా ఇంకా 3 గంటలు అవసరం అయిపోతుంది కదా ఇక్కడికి అన్న స్టేజ్లో 6కే వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే 6 తర్వాత చేయరు కదా మేము. నేను ఫస్ట్ దిల్ రాజు గారి ప్రొడక్షన్లో చేశాను నా ఫస్ట్ మూవీ. సో అక్కడి నుంచి వేరే ప్రొడక్షన్స్లో చేయడం వల్ల నాకు కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో నేను ఒకటే ఫస్ట్ బిలీవ్ చేస్తాను, ఆర్టిస్ట్ని ఎంత కంఫర్టబుల్గా ఉంచితే వాళ్ళు మనకు అంత కోఆపరేట్ చేస్తారు. ఇప్పుడు ఈ మూవీ కూడా ఇంత ఫాస్ట్గా షూట్ చేయడం వల్ల అండ్ ఈవెన్ ఇంత పెద్ద సాంగ్ కూడా
2 daysలో షూట్ చేయాలంటే ప్రతి ఆర్టిస్ట్ కోఆపరేట్ చేయాలి. సో వాళ్ళకి ఎంత కంఫర్ట్స్ ఇస్తే దే విల్ గివ్ దట్ మచ్ కోఆపరేషన్ అనేది నేను ఫస్ట్ బిలీవ్ చేస్తాను. అందుకే మనం ఫారెన్ వెళ్ళినా పోలాండ్కి వెళ్ళినా తను 9 o'clock ఇచ్చాం కాల్ షీట్. పోలాండ్లో కూడా 9 o'clock రమ్మన్నాం. అక్కడ మామూలుగా సోనా కంఫర్ట్ ఇచ్చాం ప్రశాంతంగా. ఫ్రెష్గా ఉండాలంటే నాకు 9కి వస్తేనే ఫ్రెష్గా ఉండాలి. ఆయనే ప్రొడ్యూసర్ అయినా కానీ. అండ్ నేనే ఇంకా వాళ్ళకి చెప్తాను, ఎందుకు అంత ఎర్లీగా ఎందుకు షూట్ చేసేస్తారు, మీరు అందరినీ 8కి పిలవండి లేకపోతే 9కి పిలవండి, వాళ్ళకి కాదు వాళ్ళ ఫాదర్ 6 o'clock లెగిసే టైపు, ఈయన 5కి కూడా లెగిసిపోతాడు, 4:35. షూటింగ్ అంటే ఎర్లీగా ఉంటారు. మనడు అసలు 7 కంటే మేము ఇప్పుడు 5కి లేవాలి కదండి, 7కి అంటే బాగుండాలి కరెక్ట్గా. బట్ అంటే ఇప్పుడు ఈయన ఓన్లీ పడుకోవడానికి వాడుకున్నాడు ఆ టైంని, కొంత రీల్స్కి వాడుకున్నాడు, అంతే తేడా. కాదండి, తుఫాన్లు వచ్చేసిన పిడుగులు పడుతున్నా తను అలా స్మైల్ ఇస్తూ ఏం కాదు తనలో ఆ కూల్నెస్ ఉంది. ఇంకోటి ఇప్పుడు నేను కూడా అబ్జర్వ్ చేసిన తన దగ్గర నెంబర్ ఆఫ్ టేక్స్ అవుతూ ఉంటాయి ఒక ఆర్టిస్ట్ చిన్న పంబులు అవుతూ ఉంటాం, టెన్షన్ పడుతూ ఉంటాం. అసలు ఇట్ డజంట్ అస్సలు పక్కు టెన్షన్ పడతాడు పక్క ఆర్టిస్టులు. డైలాగ్ ఇతను మాత్రం అదే చెప్తాం. ఒక 11 takes ఇస్తాం. మన ప్రవీణ్ అన్న కారు నొప్పి వచ్చేస్తున్నా నిలబడి అంటున్నాడు. 1 hour ఆల్మోస్ట్ 1 hour పట్టింది ఆ టేక్ ఫినిష్ అవ్వడానికి. తన మొహంలో కొంచెం చెమట కానీ చిన్న కంగారు కానీ ఏం లేదు. వన్ మోర్ అలా 11 takes తీసాం. అసలు తను మాత్రం పక్కోళ్ళు ఇబ్బంది పడతారు, తను అసలు ఏ రోజు ఇబ్బంది పడతాడు. నాకు ఎందుకు మీరు నిర్మాణ రీచ్ అయిపోయారు అంటే నాకు పర్సనల్గా మా మేనేజర్ ఉన్నాడు మహేంద్ర అని, ఆయన కూడా నాకు ఏ రేంజ్ అంటే ఆయన ఇప్పుడు మొత్తం రేపు ప్రపంచం మునిగిపోతుంది, మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోయాడు, ఇంకా రేపు పొద్దున వచ్చి నన్ను ఇంకా చంపేస్తారు అన్నా సరే ఖచ్చితంగా 9 o'clock పడుకుంటాడు సార్. ఖచ్చితంగా 9 o'clock పడుకొని మళ్ళీ పొద్దున 5కి లేచేసి 5కి బాధపడతాడు. షిట్ ఇట్లా ఇప్పుడు అలా పడుకోవడం మాత్రం మంచిగా ప్రశాంతంగా పడుకుంటాడు, అది చిన్న పిల్లలు పడుకుంటాడు. సో నాకు కూడా ఇతను అట్లా అనిపిస్తుంది కదా, వెరీ వెరీ కూల్ కామ్, ఏదైనా సరే అది వెళ్ళిపోతే హ్యాపీగానే. అలాగని కాదు, నేనేమనుకుంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం సినిమాల్లోకి వచ్చింది మనకు నచ్చి సంథింగ్ దట్ వీ వాంట్. ఇప్పుడు నేను దాని బదులు ఏదో ఐటీ జాబ్ లేకపోతే యూఎస్లో ఏదో కంపెనీ పెట్టుకున్నాం, అయితే ఇవన్నీ చేసుకోవచ్చు. సో అవన్నీ ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ మనం వదిలేసి ఒక మనకి ఇష్టమైన పని మనం చేయడానికి వచ్చాం. దాంట్లో ఒక కంఫర్టబుల్గా ఒక కూల్గా చేసుకుంటే బాగుంటుంది. బట్ అఫ్ కోర్స్ డైరెక్టర్ ఎప్పుడూ కూల్గా ఉండకూడదు. అందరూ కూల్గా ఉంటే ఇంకేమీ షూటింగ్ జరగదు. సో డైరెక్టర్ అనేవాళ్ళు డైరెక్షన్ చేయాలి, ఇలాగే ఆర్టిస్ట్ అనేవాళ్ళు కూల్గా ఉండాలి. చూసావా గిరి ఏం నేర్చుకోవాలి, కూల్గా ఉండాలి. అంటే ఆయనకి చెల్లుబాటు ఉంది, మనం కూల్గా ఉంటే వాసిపోద్ది. పడే దగ్గర టెన్షన్ పడాలి, ఉండే దగ్గర కూల్గా ఉండాలి. దీంట్లో ఇంకా మన సాయి కుమార్ గారు ఒక మంచి క్యారెక్టర్ చేశారు, ఫాదర్ అండ్ సన్. దానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే వీళ్ళ ఫాదర్ అండ్ సన్సే. ఓకే, మీకు రియల్ లైఫ్లో చూడాలంటే రామ్ కుమార్ గారు అలా ఉంటారు, కానీ అసలు కొడుకుని ఎవరన్నా అంటే ఆయన భరించలేడు. అలాగే ఫాదర్ గురించి కూడా ఈయనది సిమిలర్ క్యారెక్టరైజేషన్. రామ్ కుమార్ గారు నాట్ ఓన్లీ ద బెస్ట్ ఫాదర్, బెస్ట్ పర్సన్ కూడా యాక్చువల్గా. ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్ కానీ, ఇన్ఫాక్ట్ సినిమా కన్నా ఒక 5-6 years ముందు నుంచి తెలుసు, శ్రీను వెట్ల గారికి ఫ్రెండ్ కదా, హీస్ ద బెస్ట్ పర్సన్ కూడా యాక్చువల్గా. ఆయన అంటే ప్రతి దాంట్లోనే రెగ్యులర్గా చెప్పే మాటలు ఉంటుంది, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్స్ అని. ప్రొడ్యూసరు బెస్ట్ పర్సన్, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివ గారు కానీ, దే మేడ్ షూర్ దట్ ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. ఈ టీమ్ అయితే అసలు డ్రీమ్ టీమ్ సార్, నిజంగా ఎవ్రీవన్ ఇస్ వెరీ పాజిటివ్. ఎప్పుడు కూడా నాకే ఒకసారి కూడా ఎవరు కూడా స్ట్రెస్లో ఉన్నట్టు కానీ ఏం సార్ టైం అయిపోతుంది అనేది కానీ అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది సెట్ అంటే. ఎంటైర్ యూనిట్ అండి, అంటే మామూలు టెక్నీషియన్లు చీఫ్ టెక్నీషియన్లు మాట్లాడడం కాదు, మీ యూనిట్లో ఎవరిని అడిగినా అది మాత్రం యునానిమస్. సినిమా బిగినింగ్లోనే నేను రామ్ కుమార్ గారు మాట్లాడుతున్నప్పుడు, సార్ కొంతమంది క్రేజ్ ఉందని మనం వెళ్తాం, కానీ వాడు చిన్న పాయిజన్ క్యాండిడేట్ అయి ఉంటాడు, లేకపోతే ఒక నాన్ సెన్స్ క్యాండిడేట్ అయి ఉంటాడు, ఆ ఒక్కడి వల్ల మిగతా అంతా కరప్ట్ అయిపోతుంది, లేకపోతే సిస్టమ్ అది. సో లెటస్ చూస్ రైట్ పీపుల్, ఫస్ట్ టెక్నీషియన్స్ని, నెక్స్ట్ ఆర్టిస్టులని. సో ఆర్టిస్టులు కూడా వీళ్ళు మనకు కోఆపరేటివ్ అండి, వీళ్ళు కోఆపరేటివ్, వీళ్ళు బాగా చేస్తారు, దీస్ పీపుల్ విల్ బీ ఇన్ సింక్. సో కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ మనం వెళ్తే వెళ్ళిపోదాం. అంటే ఇప్పుడు గిరిగారి ఫ్యామిలీ ఫ్రెండే, కానీ గిరి బదులు ఇంకొకళ్ళు వస్తే ఆ డేట్ల క్లాష్లు రకరకాలు 100 ఉంటాయి.
ఇదైతే ఏదో రకంగా బ్లాక్మెయిల్ చేసో ఏదో చేసి మనం ఈజీగా అది క్యారెక్టర్ నెక్స్ట్ మూవీ మంచి క్యారెక్టర్ రాసిన గిరి నెక్స్ట్ మూవీలో అంటే అయిపోతుంది. ఏదో రకంగా చెప్పేది. సో అలాంటి కొంచెం మనకు అకామిడేటివ్గా ఉండే వాళ్ళనే మనం ట్రావెల్ అవుదామండి అన్నది. నాకు పర్సనల్గా ఈ జోక్స్ అపార్ట్ నాకు పర్సనల్గా గిరి గారు అంటే చాలా ఇష్టం అండి. ఐ రియల్ రెస్పెక్ట్ కంటే ఎక్కువ నాకు ఐ రియలీ లవ్ హిమ్. సో ఆ చదువు కొద్దీ అప్పుడప్పుడు మేము అంటుంటాం తప్పితే ఏది సీరియస్ కాదు. బేసిక్ ఏంటంటే అందరు కోఆపరేటివ్, అందరు హ్యాపీగా, అంటే కొంచెం ఒక అరగంట డిలే అయినా లేట్ అయిపోయినా నంబర్ ఆఫ్ టేక్స్ అయినా కానీ ఎవరు ఇబ్బంది పెట్టలే. అంటే అసలు ఇందాక అడిగారు, ఒక యాంకర్ అడిగారు, మీరు ఏమన్నా స్ట్రెస్ ఫీల్ అయ్యారా, ఇబ్బంది పడ్డారంటే నేను అస్సలు ఇబ్బంది పడలేదు. అంటే అది నా లక్క అనుకోవాలి నేను. అంతమంది అంటే అందరూ ఇంత పెద్ద ఆర్టిస్ట్ దొరికినా ఏ రోజు కూడా ఇబ్బంది అన్న మీకు కన్విన్సింగ్ ఇందాక అన్నట్టు లేదు. అయినా అన్న రెండు వన్ సైడ్ రెండు రకాలు ఉంటాయి అన్న కన్వే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 దాటింది 7కి వెళ్ళాలి షూటింగ్ అనేది, ఇప్పుడు 1 అవర్ ఎక్స్టెన్షన్ చేయాల్సి వస్తుంది అండి, ఏమనుకోకు అన్నది ఒక పద్ధతి. మీరు ఎలా ఉండదు తెలుసా, సినిమా అయిపోయింది 6కి షూటింగ్ అయిపోద్ది, ఇంకో 2 షార్ట్స్ ఉన్నాయి, అది కూడా అయితే బాగుంటుండే, బట్ ఓకేలే నువ్వు వెళ్ళాలంటే వెళ్ళిపోతుంది. అప్పటికే మనకు అదే వచ్చేస్తుంది. ఇంకా మనతోనే చెప్పేస్తాడు మీకు ఎందుకు ప్రశాంతంగా శివరి వరకు ఉందాం అనిపిస్తుంది. షూరా మీకు అప్పుడు కూడా ఓకే అట్లయితే అలా ఉంటుంది అలా. సో మీకు ఆ ప్రాబ్లమే లేదు అసలు. బట్ లేదు, ఆ విషయంలో ఎవ్రీ ఆర్టిస్ట్ని చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇంత కాంబినేషన్ అసలు తీయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ ఇంపాసిబుల్. అది ఇంత తక్కువ బడ్జెట్లో ఈ నంబర్ ఆఫ్ డేస్ కూడా ఇంత అతి తక్కువ నంబర్ ఆఫ్ డేస్లో తీయడం అనేది అసలు నెక్స్ట్ ఇంపాసిబుల్. అసలు ఈవెన్ నేను సాయి కుమార్ గారు కూడా ఎవ్వరు కూడా సార్ గ్యాప్లో ఎవ్వరు క్యారౌండ్ కూడా వెళ్ళేవారు కదా సార్. అందరు సింపుల్గా అక్కడ షార్ట్ జరుగుతున్నా సరే ఆ షార్ట్ చూసి ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేసేవారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి సీన్ వాజ్ వెరీ హిలేరియస్. అట్లీస్ట్ నా కాంబినేషన్స్ అన్ని నేను చూశాను. దానిలో ఈ చిన్న ఫిలింలో ఇది వెరీ బిగ్ బడ్జెట్ కిందే లెక్క. ఇట్స్ వెరీ గుడ్ బడ్జెట్ ఫిలిం. వీళ్ళు అదే అన్నారు రెడ్ ఎఫ్ఎం వాళ్ళు, ఏదో మీ చిన్న బడ్జెట్ అని చెప్పి వచ్చారండి, సాంగ్స్ చూసాము, ఏంటంటే ఇంత బడ్జెట్ ఉన్నాయి మీరు అలా ఏంటంటే, లేదండి ఇది చిన్న క్వాలిటీ, మామూలు చిన్న సినిమా అన్నా కానీ నమ్మట్లేదు. ఎందుకు మంగ్లీ గారి ఎక్స్ప్రెషన్ మీరు గుర్తు మీకు సెట్ చూసి ఈ సాంగ్కి అసలు ఈ సెట్ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను, నాకు సడన్గా ఇప్పుడు టెస్ట్లో వస్తుంది పర్ఫామ్ చేయాలండి. ఆ డ్రెస్ అవన్నీ కూడా ఈ రోజు ఈ మధ్యన ఏ మూవీ అయినా మినిమం బడ్జెట్ ఇంకొక 5 అయిపోయింది ఇంకా. సో మనం ఒక ఇంత ప్యాడింగ్ పెట్టుకొని ఫారెన్ షూట్లు పెట్టుకొని గోపి సుందర్ మ్యూజిక్ పెట్టుకొని గోపి మోహన్ గారి కథ పెట్టుకుని అన్నీ మనం ఒక 7-8లో ఫినిష్ చేసామంటే ఇట్స్ అ వెరీ అంటే ఓన్లీ ఆర్టిస్ట్ కోఆపరేషన్ వల్లే అవుతాయి. గ్రేట్ గోస్ టు ప్లానింగ్ పర్ఫెక్ట్. నేను థ్యాంక్స్ చెప్పాల్సింది అంటే నన్ను నమ్మే సబ్జెక్ట్ ఇచ్చిన గోపి అన్న, గోపి మోహన్కి. తర్వాత షూట్ జరుగుతున్నప్పుడు ఏ రోజు కూడా ప్రొడ్యూసర్ గారు ఒక్కసారి కూడా ఏంటండి బడ్జెట్ ఏంటి అదేంటి అనకుండా వాలంటరీగా ఇది పెడదాం ఈ ఆర్ట్స్ పెడదాం అని చెప్తే ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టాల. నిజంగా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్, ముందు గోపి అన్న థ్యాంక్స్. తర్వాత చాలా రోజు పరిచయము, ఆ సీన్స్ని ఎలా రాద్దాము ఏంటి రాద్దాము అని చెప్పి 2-3 డిస్కషన్లు, ముగ్గురు కూర్చొని ఒక సింక్లో చేసుకుని వెళ్ళిపోయాము అనమాట. బేసిక్గా ముగ్గురు థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. అంటే టెక్నికల్గా వెళ్తే మనం ఫస్ట్ తనకి తను నమ్మి, అంటే ఇంత పెద్ద బడ్జెట్ ఇంత సబ్జెక్టుని అసలు ఎలా డీల్ చేస్తాడు. తనకి నాలాగా బోల్మన్ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను వన్ ఆఫ్ దెమ్లో నేను ఒక్కనే, కానీ నా నమ్మకం డెఫినెట్గా ఇది చేస్తాడని చెప్పి థ్యాంక్స్ అన్న. ఇంకోటి ఏంటంటే వీళ్ళు సీను వైట్ల గారికి వీరాభిమానులు, ఫాదర్కి సార్. నువ్వు పరిచయం లేదు కానీ నీ గురించి ఏదో వింటూ ఉన్నారు, సీను వైట్ల గారు అనగానే అయితే ఈ సబ్జెక్ట్ ఆయన చేయగలడండి అని అలా కూడా ఆయన కూడా ఒక రకంగా వెనకాల నుండి నీకు పుష్ చేసినట్టు. ఎందుకంటే నేను ప్రతిదీ షేర్ చేసుకుంటాను. సాగేశ్వరంగానే ఆయన కూడా పాజిటివ్గా మాట్లాడినారు. సో అది కూడా ఒక పుష్ అనుకోవచ్చు. ఫైనల్లీ ప్రవీణ్ గారు. యా, ధూమ్ధామ్ యాక్చువల్గా స్టోరీకి మాత్రమే కాదండి, మేము వర్క్ చేసిన అట్మాస్ఫియర్కి కానీ టోటల్ ప్రోడక్ట్కి కానీ అన్నిటికీ యాప్ట్ అయ్యే టైటిల్ అది. రేపొద్దున ఆడియన్స్ కూడా అలాగే ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో September 13th రిలీజ్. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ అండ్ ఎంకరేజ్ us. థ్యాంక్ యూ. September 13th కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.